ఓం శాంతి 27/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి ద్వారా ఆత్మలోని మలినాలను తొలగించుకుంటూ ఉండండి. బాబాను తలం చేస్తూ ఆత్మ పూర్తిగా పావనమైనప్పుడే ఇంటికి వెళ్ళగలం. ప్రశ్న: ఈ అంతిమ జన్మలో తండ్రి ఇచ్చు ఏ ఆదేశాన్ని పాలన చేయడంలోనే కళ్యాణముంది? జవాబు: బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఈ అంతిమ జన్మలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. బుద్ధిని బయట తిరగనివ్వకండి. విషాన్ని వదలి, అనగా వికారాలను వదలి అమృతాన్ని త్రాగండి. ఈ అంతిమ జన్మలోనే మీరు 63 జన్మల అలవాట్లను సమాప్తం చేసుకోవాలి. దీనికై రాత్రింబవళ్ళు శ్రమించి ఆత్మ అభిమానిగా అవ్వండి. ఓం శాంతి. శాంతిధామము విశ్రామపురం. ఈ ప్రపంచంలో అందరూ అలసిపోయి ఉన్నారు, సుఖధామానికి వెళ్ళాలి అని అనుకుంటారు. ఈ ప్రపంచము రుచించదు. స్వర్గాన్ని చూస్తే నరకం పైకి మనస్సు ఎలా వెళ్తుంది? బాబా త్వరగా చేయండి, ఈ దుఃఖధామం నుండి తీసుకెళ్ళండి అని అంటారు. బాబా కూడా ఇది చీచీ ప్రపంచము అని అర్థం చేయిస్తున్నారు. దీని పేరే భూతాల ప్రపంచం, నరకం. ఈ పదం ఏమైనా బాగుందా? దైవీ ప్రపంచం ఎక్కడ? దయ్యాల ప్రపంచం ఎక్కడ? ఈ భూతాల ప్రపంచంలో అందరూ కలత చెంది ఉన్నారు, కానీ వాపస్ ఎవ్వరూ రాలేరు పరంధామానికి. తమో ప్రధానత అనే మలినం ఏర్పడి ఉంది. ఆత్మలోనే ఈ మలినం తొలగేందుకు పురుషార్థం అంటే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. మంచి పురుషార్థులైన వారి స్థితి చివరిలో బాగుంటుంది. ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తండ్రి వచ్చి వాపస్ తీసుకుని వెళ్ళేంత వరకు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది కదా, ఇంట్లో కూడా ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది. పిల్లలైనా మీ హృదయంలో బాబా ఉన్నారు. ఇప్పుడు మనలను దుఃఖం నుండి విడిపించేందుకు వచ్చారు. మంచి నిశ్చయ బుద్ధి కలవారు. తండ్రి స్మృతిని ఎప్పుడు మర్చిపోరు. తండ్రిని సర్వుల దుఃఖహర్త అని అంటారు. పిల్లలు మాత్రమే వారిని గుర్తిస్తారు. అందరూ గుర్తిస్తే ఆ మనుషులందరూ వచ్చి ఎక్కడ కూర్చుంటారు? అలా జరగదు. అందువలన డ్రామాలో యుక్తి కూడా రచింపబడి ఉంది. ఇలాగా శ్రీమతాన్ని అనుసరించు వారి ఉన్నత పదవి పొందగలరు. ఈ పద్ధతి బాగుంది. శిక్షలను అనుభవించి కూడా శాంతిధామం లేక పావన ప్రపంచంలోకి వెళ్తారు. కానీ ఉన్నత పదవిని పొందాలి అంటే పురుషార్థం చేయాల్సి వస్తుంది కదా, ప్రయత్నం చేయాలి. పావనంగా అవ్వకుండా పావన ప్రపంచంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. ఫలానా జ్యోతిలో కలిసిపోయింది, వాపస్ పరంధామానికి వెళ్ళారు, ముక్తిధామానికి అంటారు, కానీ ఇది జరగదు. ఎవరైతే మొట్టమొదట సృష్టిలోకి వచ్చారో ఆ లక్ష్మీ నారాయణులే వాపస్ వెళ్ళలేకుంటే తండ్రి వచ్చేదాకా ఇతరులు ఎలా వెళ్ళగలరు? లక్ష్మీ నారాయణలకు కూడా ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు వాపస్ వెళ్ళటానికి ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని పిలుస్తారు. ఆ గాడ్ ఫాదర్ దుఃఖహర్త, సుఖకర్త అని కృష్ణుడు మొదలైన వారిని ఎవ్వరిని అలా పిలువరు. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరూ ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఆత్మ తన తండ్రిని పిలుస్తుంది. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు ఫాదర్ అని పిలుస్తుంది. ఆత్మ కూడా ఒక వస్తువే కదా. ఆత్మ పెద్ద వస్తువేమీ కాదు, ఒక నక్షత్రం వంటిది, అతి సూక్ష్మమైనది. బాబా ఎలా ఉన్నారో ఆత్మస్వరూపం కూడా అదే. ఇప్పుడు మీరు తండ్రిని మహిమ చేస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. మీ ఆత్మ కూడా వారి సమానంగా తయారవుతుంది.
మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం వచ్చేసింది. ఇతర మనుష్య మాతృలెవ్వరికీ జ్ఞానం లేదు. మొత్తం భారతదేశంలో విదేశాలలో ఎక్కడైనా వెతకండి, కానీ ఎవ్వరికీ తెలియదు. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. 84 లక్షల జన్మలు తీసుకోవడం అసంభవం. 84 లక్షల జన్మలను ఎవ్వరూ వర్ణన కూడా చేయలేరు. తండ్రి అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు, వాటిని గురించి నేను వినిపిస్తాను. 84 లక్షల జన్మలు తీసుకుంటే ఎవరైనా వాటి గురించి ఎలా వినిపిస్తారు అని అంతా వింటున్నా కూడా రాతి బుద్ధి కలవారు అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం బ్రాహ్మణులము అని 84 జన్మలు తీసుకున్నాము అని మీకు తెలుసు. బ్రహ్మ కూడా 84 జన్మలు తీసుకున్నాడు. విష్ణువు కూడా 84 జన్మలు తీసుకున్నాడు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. లక్ష్మీనారాయణలే 84 జన్మలు తీసుకొని మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం కదా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి అర్థం చేయిస్తాను అని తండ్రి అంటారు. ఇది కేవలం 5000 సంవత్సరాల చక్రం. ఇప్పుడు మీరు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. హంసో అర్థం కూడా. ఆత్మలైన మనమే దేవతలుగా అవుతాము, తర్వాత మనమే క్షత్రియ, తర్వాత వైశ్య, శూద్రులుగా అవుతాము అని కూడా అర్థం చేసుకున్నారు. వర్ణాలు ఇవే. హంసో అర్థం కూడా ఇదే. ఒక్కో వర్ణంలో ఇన్నిన్ని జన్మలు తీసుకుని, దేవతా వర్ణంలో ఇన్ని, త్రేతాయుగం క్షత్రియ వర్ణంలో ఇన్ని అని మీరు బ్రాహ్మణులు తెలుసుకున్నారు. ఈ ఒక్క జన్మ బ్రాహ్మణులది. ఇది మీకు వజ్ర సమానమైన జన్మ. తండ్రి అంటున్నారు, ఇది మీ ఉత్తమ శరీరం. దీని ద్వారా మీరు స్వర్గ వారసత్వాన్ని పొందగలరు. కనుక ఇప్పుడు మీరు ఏ ఇతర వైపుకు భ్రమించకండి. జ్ఞానామృతాన్ని త్రాగండి. సరిగ్గా 84 జన్మలు తీసుకున్నాము అని కూడా అర్థమైంది. మొట్టమొదట సత్యుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత సతోగా అయ్యారు. తర్వాత వెండి మలినం పడింది. పూర్తి లెక్కాచారం అంతా తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా బంగారులో మిశ్రమం కలపండి, 14 క్యారెట్ల నగలు ధరించండి అని చెప్తూ ఉన్నారు. బంగారులో మిశ్రమం కలపడాన్ని భారతీయులు అపశకునంగా భావిస్తారు. వివాహం చేయించినప్పుడు పూర్తి స్వచ్ఛమైన బంగారాన్ని ధరిస్తారు. బంగారు అంటే భారతీయులకు చాలా ప్రేమ. ఎందుకు? భారతదేశపు మాట అడగవద్దు. సత్యుగంలో బంగారు భవనాలు, బంగారు ఇటుకలు ఉండేవి. ఇక్కడ ఇటుకలను ఎలా పేరుస్తారో అలా అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి. అక్కడ బంగారు వెండి కుప్పలు కుప్పలుగా ఉంటుంది. మాయా మత్స్యేంద్రుని నాటకంలో చూపిస్తారు. అతడు బంగారు ఇటుకలను చూసి తీసుకెళ్తాము అని అనుకుంటాడు. క్రిందకు దిగి చూస్తే ఏమీ ఉండదు. ఏదో ఒక విషయం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్తాము అని పిల్లలు భావిస్తారు. ఒకవేళ భర్త మొదలైన వారు విసిగిస్తే పాపం లోపలే రోధిస్తారు. మేమిప్పుడు సుఖధామానికి వెళ్తాము బాబా, ఇప్పుడు త్వరగా చేసేయండి సుఖధామాన్ని అని అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు త్వరగా ఎలా చేయాలి? మొదట మీరు యోగ బలంతో మీలోని మలినాలను, వికారాలను తొలగించుకోవాలి. అందుకొరకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి ధైర్యమునిస్తారు. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరేనని పాడుతూ కూడా ఉంటారు. ఇవన్నీ ఇక్కడి మాటలే. అకాసురుడు, బకాసురుడు మొదలైన విషయాలన్నీ సంగమయుగంలోనివే. ఇది అసురీ ప్రపంచం. నేను కల్పకల్పము సంగమయుగంలో ఎప్పుడైతే పూర్తి వృక్షమంతా శిథిలావస్థను పొందుకుంటుందో అప్పుడు వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. ఇచ్చట ఉన్నన్ని పక్షులు, జంతువులు మొదలైనవన్నీ స్వర్గంలో ఉండవు. గొప్ప మనుష్యులు చాలా స్వచ్ఛంగా ఉంటారు. వారు ఉండే స్థానము, ఫర్నిచర్ మొదలైనవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంత ఉన్నతమైన దేవతలుగా అవుతారు.
అక్కడ స్వర్గంలో ఇక్కడున్న చీచీ వస్తువులేవి ఉండవు. ఇక్కడ దోమలు, అనేక రకాల జబ్బులు, ఎంతో మురికి మొదలైనవన్నీ ఉన్నాయి. పల్లెలలో ఇంత మురికి ఉండదు. పెద్ద పెద్ద పట్టణాలలో చాలా మురికి ఉంటుంది. ఎందుకంటే జనసంఖ్య చాలా పెరిగిపోయింది. ఉండేందుకు స్థలమే లేదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఘటములోనే బ్రహ్మ, ఘటములోనే విష్ణువు, ఘటంలోనే 9,00,000 నక్షత్రాలు అని మనుషులు గానం చేస్తారు. బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు. విష్ణువుతో పాటు నక్షత్రాలు కూడా ఉన్నాయి. సత్యుగంలో వీరు దేవతలుగా అవుతారు. అప్పుడు కొంతమంది మాత్రమే ఉంటారు. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. మధురమైన నదీ తీరాలలో ఉంటారు. ఇక్కడ నదుల నుండి అనేక కాల్వలు తవ్వుతారు. అక్కడ కాల్వలు మొదలైనవి ఉండవు. కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఆ కొద్ది మందికి గంగా, యమున నదులుండనే ఉంటాయి. ఆ నదీ తీరాలలోనే నివసిస్తారు. 5 తత్వాలు దేవతలకు బానిసలుగా అయిపోతాయి. ఎప్పుడూ నియమ విరుద్ధంగా వర్షము కురవదు. ఎప్పుడూ నదులు పొంగి ప్రవహించవు. దాని పేరే స్వర్గం. ఇంకేం కావాలి? స్వర్గం యొక్క ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలు అని అంటారు. అక్కడ రాజ్యపాలన ఎవరు చేసేవారు? కనీసం ఇదైనా చెప్పండి అని అడగండి. ఎన్నో అసత్య విషయాలను వల్లెవేస్తూ ఉంటారు. కల్పకృతం వలె మనము ఈ పాత్ర చేస్తున్నాము అని మీకు తెలుసు. రుద్ర జ్ఞాన యజ్ఞంలో అనేక ప్రకారాలైన అసురుల విఘ్నాలు పడతాయి. అసురులు పైనుండి యజ్ఞం చేసేటప్పుడు మురికి పదార్థాలు, రక్తము, మాంసము, పేడ మొదలైనవి వేస్తారు అని మనుషులు భావిస్తారు. కానీ అలా జరగదు. ఎన్ని విఘ్నాలు వస్తున్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అప్పుడే పాప భాండము నిండుతుంది. తండ్రి అంటున్నారు, కొద్దిగా సహించాల్సి వస్తుంది. మీరు మీ తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. దెబ్బలు తింటున్నప్పుడు కూడా మీ బుద్ధిలో శివబాబాను స్మృతి చేయండి. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. ఎవరినైనా ఉరి తీస్తూ ఉంటే ఫాదరీలు గాడ్ ఫాదర్ను స్మృతి చేయమని చెప్తారు. అంతేకాని యేసుక్రీస్తును స్మృతి చెయ్యండి అని చెప్పరు. భగవంతుడి వైపు సూచన ఇవ్వబడుతుంది. వారు ఎంత ప్రియమైన వారు అంటే అందరూ వారినే పిలుస్తారు. పిలిచేది ఆత్మనే. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. 63 జన్మలు మీరు దేహ అభిమానంలో ఉండినారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే అర్ధకల్పంలోని ఈ అలవాటును తొలగించుకోవాలి. ఆత్మ అభిమానులుగా అవ్వడం వలన మనము స్వర్గానికి అధికారులుగా అవుతాము అని మీకు తెలుసు. ఇది ఎంతో ఉన్నతమైన ప్రాప్తి. అందువలన రాత్రింబవళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనుషులు వ్యాపారము మొదలైన వాటి కొరకు చాలా శ్రమిస్తూ ఉంటారు. సంపాదనలో మనుషులకు ఆవలింతలు కానీ, నిద్ర కానీ రాదు. ఎందుకంటే సంపాదన ఉంటుంది. ధనం వస్తుంది అనే సంతోషం ఉంటుంది. అలసిపోయే మాటే ఉండదు. బ్రహ్మబాబా కూడా అనుభవి కదా. రాత్రి సమయంలో స్టీమర్లు వచ్చి సరకు కొనేవారు. కొనేవారి జేబులు ఖాళీ అయ్యేంత వరకు వారిని వదిలేవారు కాదు. శివబాబా పూర్తిగా అనుభవం కలిగిన బ్రహ్మబాబా శరీరం అనే రథాన్ని తీసుకున్నారు. ఇతడికి అన్నింటి అనుభవము ఉంది. పల్లె పిల్లవాడిగా కూడా ఉండినాడు. ఒక మణుగు అంటే 18 కిలోల ధాన్యాన్ని 10 అణాలకు అమ్మేవాడు. ఇప్పుడు చూడండి, అతడే విశ్వానికి అధిపతిగా అవుతాడు. కేవలం పల్లె పిల్లవాడుగా ఉండేవాడు. ఒక్కసారిగా వజ్రాల వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. పూర్తి వజ్రాల వ్యాపారిగా అయ్యాడు. ఇప్పుడు సత్యమైన వజ్రాల వ్యాపారము చేస్తున్నాడు. ఇది రాయల్ వ్యాపారం. బాబా చాలా అనుభవం కలవాడు. వైస్రాయి మొదలగు వారి నివాసాలకు తన స్వంత ఇల్లు వలె వెళ్ళేవాడు. వీటిని అవినాశి జ్ఞాన రత్నాలు అని అంటారు. వీటిని ఎంత బుద్ధిలో ధారణ చేస్తారో అంత పదమాపతులుగా అవుతారు.
శివబాబాను సౌదాగర్, వ్యాపారి, రత్నాకరుడు అని అంటారు. అతని మహిమను కూడా గాయనం చేస్తారు. మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. మహిమతో పాటు ఎంతో గ్లాని కూడా చేస్తారు. భక్తి మార్గంలో స్థితి ఎలా అయిందో చూడండి. భక్తి పూర్తి అయినప్పుడు భక్తుల రక్షకుడైన తండ్రి వస్తారు. భక్తి ఎవరు ఎక్కువగా చేస్తారో కూడా తెలిసిపోతుంది. అందరికంటే ఎక్కువ భక్తి చేసేది మీరే. మొదట మీరే ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ద్వారా పూజ్యులుగా అయ్యి వారసత్వాన్ని తీసుకుంటారు. రావణుడు పూజారులుగా చేసేసాడు, తండ్రి పూజ్యులుగా చేస్తారు. ఇది భగవాను వాచ. భగవంతుడు ఒక్కరే, ఇద్దరు ముగ్గురు భగవంతులు ఉండరు. గీత భగవంతుడి మహిమ గానం చేయబడింది. శివ భగవాను వాచకు బదులు కృష్ణుడి పేరు వేసినందున ఎంతో తేడా అయిపోయింది. డ్రామా అనుసారం మళ్ళీ గీత పేరు ఈ విధంగా మారాల్సిందే. మళ్ళీ ద్వాపరయుగం నుండి ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. తండ్రి పావనంగా చేస్తారు, రావణుడు పతితంగా చేస్తాడు. అర్థం చేసుకునే బుద్ధి కావాలి. ఒక్క తండ్రి మాత్రమే శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతము. ఈ లక్ష్మీనారాయణులు తండ్రి ఈ శ్రీమతము ద్వారానే స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. శివబాబా చెప్పినట్టు ఇప్పుడు నడుచుకొని మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహ అభిమాన అలవాట్లను తొలగించుకునే శ్రమ చేయాలి. దేహి అభిమానులుగా తయారై స్వర్గానికి యజమానులుగా కావాలి. సెకండ్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన ఉత్తమ జన్మలో మీ బుద్ధిని చంచలం కానివ్వరాదు. సతో ప్రధానంగా కావాలి. అత్యాచారాలను సహించి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. వరదానము, సాకార తండ్రి సమానం బ్రహ్మబాబాలాగా ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా జ్ఞాపకార్థంగా తయారు చేసుకునే ఆధారమూర్తి మరియు ఉద్ధారమూర్తి భవ. ఎలాగైతే సాకార బ్రహ్మ తండ్రి తన ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా తయారు చేశాడో, అలా మీ అందరి ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా ఎప్పుడు తయారవుతుంది అంటే, స్వయాన్ని ఆధారమూర్తిని మరియు ఉద్ధారమూర్తిని, విశ్వానికంతా నేనే ఆధారము, నేనే ఉద్ధరించాలి అని భావించి నడుచుకున్నప్పుడు, ఎవరైతే స్వయాన్ని విశ్వ పరివర్తనకు ఆధారమూర్తిగా భావిస్తారో వారి ప్రతి కర్మ ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటుంది. వృత్తి దృష్టిలో సర్వుల కొరకు కళ్యాణ భావన ఉన్నప్పుడు ప్రతి కర్మ శ్రేష్టమవుతుంది. ఇటువంటి శ్రేష్టమైన కర్మలే స్మృతి చిహ్నాలుగా జ్ఞాపకార్థాలుగా తయారవుతాయి. స్లోగన్, సత్యత శక్తిని ధారణ చేసేందుకు సహనశీలురుగా అవ్వండి. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు తమ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా కండి. దీనిని గురించి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సహజ యోగి జీవితంలో ఒకవేళ కష్టాలు అనుభవం అయితే రాజ్యమును సహజంగా ఎలా చేస్తారు? ఇక్కడి సంస్కారాలే అక్కడికి తీసుకెళ్తారు. మీ స్మృతి చిహ్నంగా ఏ దేవతల చిత్రాలనైతే తయారు చేస్తారో వారి ముఖంలో సరళతను తప్పకుండా చూపిస్తారు. కనుక ఎవరు ఎంత సహజ పురుషార్థులుగా ఉంటారో వారి మనస్సులో కూడా సరళత, మాటలలో కూడా సరళము, కర్మలో కూడా సరళంగా ఉంటారు. వారిని ఫరిస్తాలు అని అంటారు. ఓం శాంతి.